మనం దేనికోసం పరిగెత్తాలి? అబ్రహాం గారు దేనికోసం పరిగెత్తారు? యేసేపు గారు పవిత్రత కాపాడుకోవడానికి పరిగెత్తారు. అవునా? పునాదులు కలిగిన పట్టణం. గెహాజీ దేనికి పరిగెత్తాడండి? డబ్బు, ధనము, ఈ లోకమంతా దానికోసం పరిగెత్తింది కదా! యేసయ్య అంటున్నాడు. అందుకనే మన ఇంతమంది భక్తులు మన ఎదుట పెట్టారు. పరిగెత్తుతున్నారు. ఏలియా పరిగెత్తాడు. ఎలీషా పరిగెత్తాడు. అవునా? మనం కూడా వారి వైపు పరిగెత్తాలి గానీ, భక్తిహీనుల వైపు పరిగెత్తి భ్రష్టులైపోకూడదు. అది దేవుని చిత్తం. దేవుని ఉద్దేశం ఏంటి? పవిత్ర జీవితాన్ని కాపాడుకొని పునాదులు కలిగిన పట్టణం వరకే మనం వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంచి మాటలు మరి పోయినసారి కూడా వచ్చి మరి ఎస్తేరు గ్రంథం గురించి చెప్తుంటే 40 దినాలు ఏంటా ఎస్తేరు గ్రంథం చెప్తున్నారు అయ్యగారు చెప్పారని ఏదో మర్మం ఉన్నది అని చెప్పేసి ధ్యానిస్తుంటే చాలా విందులు, చాలా ఆజ్ఞలు, చాలా ఆ, జయాలు, ఆజ్ఞలు అబ్బా చాలా చదువుతుండే 3 సార్లు అయిపోయింది బైబిల్ ఈ 40 దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా మంచి మాటలు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచే ఆయతపరిచిన ప్రత్యేకమైన వందనాలయ్యా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిచయని దేవుడు దీవించునుగాక. అలాగే మరి అయ్యగారు చేబ్రోలు చాలా పరిస్థితులు క్రిటికల్గా ఎలాగా చాలామంది ఏంటో మరి ఈరోజు ఆగిపోయినారు. మరి చెప్తుంటే ఏదో ఒక ప్రాబ్లంతో మరి ఆయన ప్రాబ్లం ఉన్నా కానీ అయ్యగారు దేవుడే తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి అయ్యగారి ప్రత్యేక వందనాలు. కొంచెం ఒక 10 నిమిషాలు టైం అయిపోయింది, ఏమనుకోవద్దు. మీరు కూడా కొంచెం క్లుప్తంగా సాక్ష్యం కూడా 2 మాటల వాక్యం. మీరందరికీ వందనాలమ్మా. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మనిషి రొట్టె వల్ల బ్రతకడు కానీ దేవుడు నోట వచ్చే ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు, బ్రతుకుతాడయ్యా. కాబట్టి నా తండ్రి నీకు స్తోత్రం. ఈడకి ఇక్కడికి నడిపించారంటే ఏదో ప్రణాళిక ఉంది, ఏదో నీ చిత్తమై ఉంది. ఒకసారి ఈ కుటుంబం నాయన, ఇదిగో ఈ మందిరం విషయాల్లో ప్రభువా, అయ్యా ఉపవాస దినాల్లో ప్రభువా బిడ్డలు ఉన్నారు. లాస్ట్ రోజున ఆయన దైవజనుల ద్వారాగా అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా గొప్ప కార్యాలను ఆయన మీరు చేస్తారని విశ్వాసంతో, నమ్మకంతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతం చేయండి. చిన్న సాక్ష్యాన్ని, చిన్న వాక్యాన్ని ప్రభువా, నేను అయ్యా నా నోట నీ మాట ఉంచి నన్ను వాడుకొని నీ చేతి కర్రగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, హల్లెలూయా. నేను వాక్యం తీసుకొని కానీ కొన్ని 2 మాటలు సాక్ష్యం చెప్పి నేను హల్లెలూయా. ఇర్మియా 1:4 తీయండమ్మా. ఇర్మియా 1:4 చదవండి. యెహోవా వాక్కు నాకు ఇలాగ ప్రత్యక్షమై సెలవిచ్చింది. ఉమ్. గర్భములో నిన్ను రూపించక మునిపే ఉమ్, 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 ప్రవక్తగా నేను నిర్మించి తిని అందుకు ప్రభు అయిన యెహోవా చిత్తగించము, నేను బాలున్నే, మాట్లాడుతా నాకు శక్తి చాలదని నేను అనగా ఆ, 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 నేను ఉమ్, నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను ఇడిపించుటకు నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చాలు. హల్లెలూయా. విషయం ఏంటంటే నేను ఎలాంటి వాడినంటే భయంకరంగా రోడ్లంబడి తిరిగిన, బట్టలు లేకుండా తిరిగిన వ్యక్తిని నేను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఈడు బ్రతుకుతాడా, ఈడు బ్రతికి బట్టగడతారా అనుకున్న వాళ్ళు కాదు మా అన్నయ్య వాళ్ళు కానీ నా తల్లిదండ్రులు కానీ. అంటే నన్ను ఎక్కువ బంధించేవాళ్ళు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే నేను క్లుప్తంగా నా సాక్ష్యం చెప్పి ముందుకెళ్తాను.
నా తండ్రి భయంకరంగా కుస్తీ పట్లు, కబడ్డీ అంటే ప్రాణము. అమ్మాయి అది తీసుకెళ్ళమ్మా, అడుగు అడుగుచండి, నువ్వు కూడా గు. అయితే విషయం ఏంటంటే ఆ కబడ్డీలో నాన్నగారు ఆ బాబురావు అనే వ్యక్తిని పడేశాడు. 10 ఎకరాలు పోగొట్టుకున్నాడు ఒక రెడ్డి గారు. అయితే ఆ 10 ఎకరాలు కాపాడుకోవటం కోసం మా నాన్నగారు పిల్లల్ని పెట్టుకొని పొగాకు విడుస్తుంటే అక్కడికొచ్చి, "ఈ కబడ్డీ ఆడిపెట్టయ్యా, ఇట్లా పోయిందంటే నేను నా కాలు విరిగితే నా పిల్లలు అనాథవుతారయ్యా, నేను ఆడలేనంటే నువ్వు ఆడాల్సిందే" అని ఆడించిన తర్వాత, గెలిచిన తర్వాత నాన్నకి ఆ ఓడిపోయిన వ్యక్తి చేతబడి చేశారు. అయితే ఆయన అటు రోడ్డు, ఇటు రోడ్డు కాడ నానా సీపుళ్ళు వేసుకొని వస్తూ ఉంటుంటే అక్కడ తొక్కేశాడు. ప్రభాకం తొక్కినప్పుడు వెంటనే ఇక కాలు ఒక గంట సేపు అక్కడే ఆగిపోయిందంట. ఎంత లాక్కోవాలన్నా కానీ లాగలేదంట. ఇంక వెనక్కి ముందుకు, ముందుకి, వెనక్కి ముందుకి నడుస్తూ ఉంటారు. మా నాన్నగారు మనం బయటికెళ్తే 2 నిమిషాల్లో ముగించుకొని వస్తాం. అయితే నాన్నగారైతే 7కి పోయి సాయంత్రం మళ్ళా 5 దాకా అక్కడక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మైండ్ సరిలేక. అలాంటి పరిస్థితిలో శాతబడి ప్రభావం నాన్న మీద జరిగింది. ఆయన ప్రాణం పోతా ఉండంగా, ఆ పసిపిల్లయి ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రభాకం, ఆ దురాత్మ నా మీదకొచ్చేసింది. ఇక అమ్మతో చెబుతున్నాను, "అమ్మా, ఎందుకో నాన్నకి మీదకి తిరగాలనిపిస్తుంది. అటుపో, ఇటుపో అనిపిస్తుంది ఏదో ఒక ఆత్మ. ఏంటో నాకు తెలియట్లేదని" అంటా ఉంటే, "అయ్యా, నీకు పెళ్లి కాలేదు, ఏం కాలేదురా, నువ్వు అట్లా చేయకూడదురా, మీ నాన్న అయితే అన్ని బాధ్యతలు తీర్చేసాడంటే" అట్లా కాదు, ఇట్లా కాదని చెప్పి తిరుగుతూ ఉన్నాను. లాస్ట్‌కి ఏ స్థితికొచ్చానంటే బట్టలు లేకుండా తిరిగిన పరిస్థితికొచ్చాను. ఎరికలపూడి హాస్పిటల్‌లో భయంకరంగా కొట్టారు. ఈ చేతులు కూడా ఇరిగిపోయినాయి. ఇప్పుడు కొట్టినా, గిచ్చినా నాకు నొప్పే ఉండదు. అంటే గిల్లినా గానీ, గిచ్చినా గానీ నాకు నొప్పుండదు. ఈత మేళంతో భయంకరంగా కొడతారు. ఎందుకు కొడతారయ్యా అంటే, "నువ్వు ఏంది మా రక్త సంబంధీకుడివా? నన్నెందుకు కొట్టావు?" అని తెలివిగా అడగటం కోసం వాళ్ళు కొడతారు. అట్లా భయంకరంగా కొట్టారు. ఇక తర్వాత నేను పారిపోతున్నానని చెప్పి చెగ్గడ్డలు ఇస్తే, ఆ చెగ్గడ్డ మీద తాళం బుర్ర తీసుకొని అంతే కొడితే, ఆ రక్తం కూడా చిందింది. ఇక ఆ టైంలో నేను దేవుడిని అడిగాను. అంటే నాకు తెలీదు. కాసేపేమో మైండ్ బాగుండేది. కాసేపేమో నేనేం చేస్తానో నాకే తెలిసే పరిస్థితి కాదు. అప్పుడు వెంటనే మైండ్ బాగున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లోనే ఆ ఇరుకుల హాస్పిటల్‌లో ఉన్నాను. ఇక భయంకరంగా ఏడుస్తూ నైట్ కొట్టారు. 1 గంటప్పుడు కొట్టారు. తర్వాత నేను ఒకటే అడిగా, "అయ్యా, నువ్వు దేవుడివైతే నువ్వు నాకు నువ్వు కరెక్ట్‌గా నువ్వు దేవుడివని చింతలేదు నీకు యేసు పుట్టినని" పాడుతున్నారు. తల్లిదండ్రులేమో చక్కగా తన పిల్లలకి ఆహారం పెట్టుకుంటూ, బట్టలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఆ క్రిస్మస్ పండగకి. మరి నా గతేంది? ఇట్లా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ భయంకరంగా నన్ను కొడతా ఉన్నారు. ఎదురుపు హాస్పిటల్‌లో సైన్‌లేసి. "ఇది నీకిష్టమా?" అన్న మాట అడిగాను. అడిగి పనుకుంటే మా నాన్న రూపంగా వచ్చి ఆయన వెంటనే ఒక కర్ర తీసుకొని సంకెళ్ళ మీద ఇటు పట్టుకొని ఉంది సంకెళ్ళు. ఆ కర్ర తీసుకొని అట్నే కొడితే తెగిపోయినాయి సంకెళ్ళు. అప్పుడు "నాన్న, నేను ఇక్కడుంటే నన్ను కొడతారు నాన్న, నేను నీ ఎమ్మటొస్తాను నాన్న" అంటే, "నేను ఇడిపించడానికి వచ్చాను. నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది నాకు" అని నన్ను అట్టా చేతులు తీసుకొని వెళ్తాను 2 అడుగులేశారు. నాకు మెలకువ వచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే, దేవుడు కృపావరాన్ని నాకు దేవుడిచ్చాడు. పవసించేవాడు వరం. చదువు లేదు. దేవుడిచ్చిన వాక్యం గాని, ఇయన్నీ పలకటానికి దేవుడు నాకు ఆ కృపా వరాలు ఇచ్చాడనమాట. హల్లెలూయా! కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, హల్లెలూయా! పాపం నీరసంగా ఉన్నారు పాపం పొద్దున్నుండి. హల్లెలూయా! ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉండటం కారణం ఏంటంటే, దేవుడు ఆశీర్వాదానికి అంటే బహుబలంగా వాడుకోవటానికి కీడు ఎనకాల మేలు దాచి ఉందన్నట్లుగా, దేవుడు ఒక మనిషిని శ్రమల్లో నడిపించి, ఒక మేలులోకి తీసుకెళ్తానికి. హల్లెలూయా! కాబట్టి ఈరోజు నిజంగా రెస్ట్ లేని పరిచర్యని దేవుడు నాకిచ్చాడు. మా సొంత బావగారు సంబంధానికెళ్తే మా బాబాయ్ నా బాధ చూడలేక, ఈడికి పెళ్లి చేస్తే అట్టయినా పర్లేదనుకోని ఎళ్తే, మా బావగారి దగ్గరికి వెళ్తే, "అయ్యా, నీ కూతురినిరా, మీ సొంత బామర్దే కదా" అంటే,
బావిలోనే వేస్తాను కానీ నేను ఈ పిల్లని మాత్రం నేను ఈయను. వాడికి బావిలో అయినా నా కూతురిని వేస్తా కానీ వాడికి ఆ పిల్లని ఈయన పిచ్చోడికి ఇమ్మంటావా అని అడిగేవాడు. అలాంటిది నా జీవితాన్ని జ్ఞానులు సిగ్గుపడతానికి లోకంలో ఉండి ఎర్రివారిని ఏర్పరచుకున్నట్లుగా దేవుడు ఒక చక్కటి అమ్మాయిని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా! అసలు ఈడు బ్రతుకుతాడా? రెండోది పిచ్చి రోడ్లమ్మట తిరుగుతున్నాడు. ఏంటి ఈడి పరిస్థితి అనుకున్న వాళ్ళు ఆశ్చర్యముగా నా వివాహం విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తా వచ్చాడు. హల్లెలూయా! అంటే నాకున్న బలహీనత అంతా తొలగిపోయిన తర్వాత, దేవుడు నాకు స్వరంతో పిలిచిన తర్వాత, దేవుడు అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళు నాకు పిల్లల్ని ఇయ్యటం మొదలుపెట్టారు. హల్లెలూయా! కానీ నేను యేసు ప్రభుని ఒకటే అడిగేవాడినయ్యా, చదువు లేదు, జ్ఞానం లేదయ్యా, నాకు తెలివిని, జ్ఞానాన్ని నన్ను పరిస్థితుల్లో నుండి తప్పించావు. ఎరుకలిప్పుడు పరిస్థితుల్లో నుండి తప్పించావు. ఇప్పుడు నేను నీ కొరకు బహుబలంగా వాడబడాలంటే నాకు ఏదైనా ఒక మంచి జ్ఞానాన్ని ప్రభువా అని లోతుగా అడిగినప్పుడు ఇవేసిన వరం, మనిషిని చూడంగానే చెప్పే వరం. ఎందుకంటే యథార్థం